హాయ్ హలో ఎవ్రీవన్. ఏపీ ఎడ్సెట్ వెబ్ ఆప్షన్స్ ఓపెన్. వెబ్ ఆప్షన్ ఎంపిక చేసుకునే విధానం మీ ఫోన్లో మీరే చేసుకోవచ్చు. పూర్తి వివరాల్లో వీడియోలోకి వెళ్ళబోయే ముందు ఛానల్ ఎవరైనా కొత్తగా చూస్తుంటే కనుక సబ్స్క్రైబ్ చేసుకోనండి. ముందుగా గూగుల్ క్రోమ్లోకి వెళ్ళి ఏపీ ఎస్సిహెచ్ఈలో దాంట్లోకి వెళ్ళిన ఓపెన్ చేస్తే కనుక మనకి ఏపీ ఎడ్సెట్ 2024 ఈ విధంగా మనకి కనిపిస్తూ ఉంటుంది. ఇక్కడ మనం చూస్తున్నట్లుగా ఇక్కడ మనకు సంబంధించినటువంటి సెట్స్ అనేవి కనిపిస్తూ ఉంటాయి. ఏపీ ఎడ్సెట్ 2024 అనేటువంటి మనకి పేజ్ మీద ఓపెన్ చేస్తే కనుక ఈ విధంగా మనకి ఓపెన్ అవుతుందండి. ఇక్కడ ఈ పేజ్లో మనకి ఏపీ ఎడ్సెట్ 2024 అడ్మిషన్ ఫేజ్లో ఫామ్స్లో మనకి ఇది కనిపిస్తూ ఉండదు చూడండి. ఫామ్స్లో మనకి వెబ్ ఆప్షన్స్ అనేటువంటిది న్యూ అని మనకు కనిపిస్తుంది చూడండి. ఇక్కడ నేను చూపిస్తున్నాను మీకు ఎర్ర మార్క్ దగ్గర వెబ్ ఆప్షన్స్ అనేది మనకు కనిపిస్తుంది కదా. దాన్ని కనుక మనం క్లిక్ చేస్తే కనుక అక్కడ మనకి ఈ విధంగా ఇంటర్ఫేస్ అనేది ఓపెన్ అవుతుంది. వెబ్ ఆప్షన్స్ ఇందులో దీనికి సంబంధించినటువంటి ఇంపార్టెంట్ నోట్ అనేది మనకు కనిపిస్తుంది. క్యాండిడేట్లు అందరూ కూడా ఒకసారి ప్రింట్ అప్లికేషన్ అనేది ఒకసారి ఓపెన్ చేసి చూసుకుని ఇంకా ఏమి మార్పులు లేకపోతే కనుక వెబ్ ఆప్షన్లోకి మనం వెళ్ళవలసిందిగా తెలియజేస్తున్నారు. ఫస్ట్ది. రెండోది వచ్చేసి క్యాండిడేట్ అనేటువంటి వారు సేవ్ చేసుకోవాలి. ఆప్షన్స్ అనేటువంటివి సేవ్ చేసుకుని తర్వాత వాటిని మాడిఫై చేసుకోవడానికి అవకాశం ఉంటుంది. చేంజ్ చేసుకోవడానికి కూడా అవకాశం ఉంటుంది. ఎప్పటివరకు లాస్ట్ డేట్ కన్నా ముందు రోజు వరకు కూడా ఉంటుంది. డేటా వన్స్ ఫ్రీజ్ అయిందంటే ఒకసారి మరలా దాన్ని సరి చేసుకోవడానికి ఎడిట్ చేసుకోవడానికి అవకాశం ఉండదు. ఫ్రీజ్ చేయకముందే మీరు దాన్ని ఏం చేయాలంటే మీరు సరి చేసుకోవడానికి చూసుకోవాలి. తర్వాత ఇందులో ఇక్కడ మనం హాల్ టికెట్ నెంబర్ ఇచ్చాడు. నెక్స్ట్ వచ్చేసి డేట్ ఆఫ్ బర్త్ ఇచ్చాడు. దాని తర్వాత వచ్చేసి ఎంటర్ క్యాప్చర్ అని ఇచ్చాడు. క్యాప్చర్ దీని కింద ఇచ్చాడండి. దాంట్లో మనం డేట్ ఆఫ్ బర్త్ తర్వాత ఎంటర్ క్యాప్చర్ నెంబర్ కింద ఇచ్చినటువంటి క్యాప్చర్ నెంబరు హాల్ టికెట్ నెంబర్ ఇచ్చేసి సబ్మిట్ చేస్తే కనుక ఓటీపీ ఈజ్ సెండ్ యువర్ రిజిస్టర్ మొబైల్ నెంబర్ అని మనకు వస్తుంది. ఎవరు రిజిస్టర్ మొబైల్ నెంబర్ అయితే ఇచ్చున్నారో వాళ్ళ మొబైల్ నెంబర్కి ఓటీపీ అనేది వెళ్తుంది. ఆ ఓటీపీని మనం ఇందులో కనుక 1 టైం పాస్వర్డ్ని ఎంటర్ చేస్తే కనుక వ్యాలిడ్ అనేటువంటి ఆప్షన్ వస్తే కనుక మనకి అప్లికేషన్ అనేది ఓపెన్ అనేది అవుతుంది. ఓపెన్ అయితే ఈ విధంగా ఇంటర్ఫేస్ కనిపిస్తుంది. ఏపీ ఎడ్సెట్ 2024 అడ్మిషన్స్ అని ఉంటుంది. వెబ్ ఆప్షన్స్ సెక్షన్ అని ఉంటుంది. అక్కడ హాల్ టికెట్ నెంబరు ఎవరిదైతే మనం ఓపెన్ చేస్తామో వాళ్ళ హాల్ టికెట్ నెంబరు, తర్వాత డేట్ ఆఫ్ బర్త్ అనేది మనకు కనిపిస్తుంది. తర్వాత అప్లికెంట్ నేమ్ కనిపిస్తుంది, జెండర్ కనిపిస్తుంది, రీజియన్ కనిపిస్తుంది. తర్వాత క్వాలిఫైడ్ ఎగ్జామ్ సబ్జెక్ట్ అంటే మనం డిగ్రీలో ఉన్నటువంటి సబ్జెక్ట్ని మెథడ్గా ఇచ్చి మనం బీఈడి ఎంట్రన్స్ రాసాం కదండి. ఆ మెథడాలజీ సంబంధించినటువంటి క్వాలిఫైడ్ ఎగ్జామ్ సబ్జెక్టు కనిపిస్తుంటుంది. ఆ సబ్జెక్టు తగ్గట్టుగానే ఉంటుంది. తర్వాత రీజియన్ వచ్చేసి మీ ఏ పరిధిలో రీజియన్ ఉందో అది అది ఆ సంబంధించిన రీజియన్ మనకు కనిపిస్తుంటుంది. తర్వాత మనం డిస్ట్రిక్ట్స్ చూస్తే కనుక అక్కడ ఆల్ అనేటువంటి ఆప్షన్ కనిపిస్తుంది. తర్వాత ఆప్షన్ వచ్చేసి మనకి ఇన్స్టిట్యూషన్స్ లేదా కాలేజెస్ టైప్ అని ఉంటుంది. అక్కడ మనకి ఆల్ అని కనిపిస్తుంది. ఇక్కడ కిందకి ఇంకా మనం స్క్రోల్ చేస్తే కనుక మనకి కాలేజెస్ లిస్ట్ అనేది ఆల్ డిస్ట్రిక్ట్స్ అనేది అన్ని జిల్లాల యొక్క కాలేజీలు అనేది మనకి కనిపిస్తూ ఉంటుంది. అంటే గవర్నమెంట్ కాలేజీలు, ప్రైవేట్ కాలేజీలు మొత్తం మనకు కనిపిస్తూ ఉంటాయి. ఇక్కడ ఉన్నటువంటి ఆరెంజ్ కలర్లో కనిపించేటువంటి కాలేజీలు మనకి గవర్నమెంట్ కాలేజీలు, ఇంకా మామూలుగా వైట్ కలర్లో కనిపించేటువంటివి ప్రైవేట్ కాలేజీలు మనకు కనిపిస్తూ ఉంటాయి. మనం ఒకసారి గవర్నమెంట్ కాలేజీల్లో కనుక వెరిఫై చేస్తే కనుక ఈ విధంగా మనకు కనిపిస్తూ ఉంటాయి. ఇక్కడ మనం చూస్తున్నాం కదా. ఫస్ట్ ఇక్కడ మనకి ఈ విధంగా కాలేజీ లిస్ట్ అనేది మనకు కనిపిస్తుంది. ఇక్కడ సెలెక్ట్ చేసుకున్న తర్వాత ఈ పక్కన ఉన్నటువంటి ఆప్టెడ్ కౌంట్ అని చూడండి. ఈ ఆప్టెడ్ పక్కకి ఈ సెలెక్టెడ్ కాలేజ్ లిస్ట్లోకి మన ఈ లెఫ్ట్ సైడ్లో ఉన్నటువంటి సెలెక్టెడ్ కాలేజ్ లిస్ట్లోనికి కాలేజీలు మనం ఈ పక్కన మనం ఏదైతే సెలెక్ట్ చేసుకుంటామో ఈ పక్కకి అనేవి అవి వస్తాయి. వాటిల్లో మనకి ముందుగా చూసినట్లయితే మనకి సెలెక్ట్ అనేది ఇక్కడ ప్లస్ మార్క్ కనిపిస్తుంది కదా. ఈ ప్లస్ మార్క్లో మనం సెలెక్ట్ చేసుకుంటే అక్కడికి వెళ్తుంది. అందులోకి మనకి సెలెక్టెడ్ కాలేజ్ లిస్ట్లోకి వెళ్ళిపోతుంది. తర్వాత వచ్చేసి మనకి బ్రాంచ్ కోడ్ కనిపిస్తుంది కదండి. ఈ బ్రాంచ్ కోడ్ మనం ఎంట్రన్స్ రాసేటప్పుడు మనం ఏదైతే మనం మెథడ్గా ఎన్నుకోమో డిగ్రీలో ఉన్న సబ్జెక్ట్ బట్టి అది బ్రాంచ్ కోడ్గా కనిపిస్తుంది. ఇక్కడ బిఐయు అంటే బయోలాజికల్ సైన్స్ అని కనిపిస్తుంది. దానికి అట్లాగే మ్యాథ్స్ అయితే మ్యాథ్స్ కనిపిస్తుంది. అదేవిధంగా
సోషల్ అంటే సోషల్ కనిపిస్తుంది. తర్వాత నెక్స్ట్ వచ్చేసి కాలేజెస్ నేమ్స్ కనిపిస్తుంది. అంటే ఈ కాలేజీలు ఏ కాలేజీలు అయితే ఉంటే ఆ కాలేజీ నేమ్ ఉంటుంది. తర్వాత డిస్ట్రిక్ట్ కోడ్ అనేది కనిపిస్తుంది. ఏ డిస్ట్రిక్ట్లో ఉందనే విషయం మనకు కనిపిస్తుంది. ఇక్కడ గవర్నమెంట్ కాలేజీల లిస్ట్ మనకు కనిపిస్తుంది. అయితే మనం మన ఆల్ టికెట్ నెంబరు మనం ఇచ్చినప్పుడు ఓపెన్ చేసిన తర్వాత ఇక్కడ కోడ్ అనేది ఇవన్నీ కూడా ఆటోమేటిక్గా వచ్చేస్తాయి. మీరు మ్యాథ్స్ అయితే మ్యాథ్స్ వచ్చేస్తాయి, బయాలజికల్ సైన్స్ అయితే బయాలజికల్ సైన్స్ అనేది వచ్చేస్తాయి. ఇక్కడ మనం ఏం మార్చాల్సిన పని వీటికి మనం పెద్దగా వీటి గురించి ఆలోచించాల్సిన పని ఏం లేదు. మనం ఏంటంటే మన కాలేజీలు మన దగ్గరలో ఉన్నటువంటివి మనకి గవర్నమెంట్ కాలేజీలు అయితే గవర్నమెంట్ కాలేజీ, ప్రైవేట్ కాలేజీలు ఎంపిక చేసుకోవాలి. దీనికి సంబంధించి ఈ కోడ్ పక్కనే ఉన్నటువంటి సెలెక్ట్ ఆప్షన్ దగ్గర ఉన్నటువంటి ఈ ప్లస్ గుర్తు మీద మనం క్లిక్ చేస్తే కనుక మనం క్లిక్ చేసినటువంటి కాలేజీ ఈ రైట్ సైడ్లో ఉన్నటువంటి కాలేజీ లెఫ్ట్ సైడ్లో సెలెక్ట్ లిస్ట్లోకి మనకి ఇక్కడ సేవ్ అండ్ ప్రింట్ ఆప్షన్ కనిపిస్తుంది కదా, ఈ సైడ్కి వచ్చేస్తాయి. మనం ఏ కాలేజీ అయితే సెలెక్ట్ చేసుకున్నామో ఆ కాలేజీ ఈ పక్కకి అనేది వచ్చేస్తుంది. ఆ పక్కన అనేది ఏం కనిపించుకోకుండా ఈ సైడ్కి అనేది రావటం అనేది జరుగుతుంది. తర్వాత మనం చూద్దాం. ఇక్కడ గవర్నమెంట్ కాలేజ్, ఇక్కడ మనం వచ్చేసి టైప్ ఆఫ్ ఇన్స్టిట్యూట్ కాలేజెస్ అని ఇచ్చుకున్నాం కదా, ఇక్కడ గవర్నమెంట్ని ఇచ్చాం కాబట్టి ఇక్కడ మన గవర్నమెంట్ కాలేజెస్ని ఇచ్చాం కాబట్టి ఇక్కడ ఓన్లీ గవర్నమెంట్ కాలేజెస్ అన్నీ వచ్చినాయి కింద మన లిస్ట్లో. అంటే డిస్ట్రిక్ట్ కూడా ఆల్ డిస్ట్రిక్ట్స్ ఇచ్చాం మనం పైన. ఆల్ డిస్ట్రిక్ట్లో ఉన్నటువంటి గవర్నమెంట్ కాలేజెస్ అన్నీ కూడా ఇక్కడ లిస్ట్లో వచ్చినాయి. మనం ముందుగా చూస్తే కనుక ANUR అని ఉంది, అద్దంకి నన్నయ్య యూనివర్సిటీ కాలేజ్ ఆఫ్ ఎడ్యుకేషన్ అని ఉంది ఫస్ట్ది మనకి. ANUR ఇది కాలేజీ అద్దంకి నన్నయ్య యూనివర్సిటీ కాలేజ్ ఆఫ్ ఎడ్యుకేషన్ అని ఉంది. సెకండ్ వన్ వచ్చేసి AUSP డిపార్ట్ ఆఫ్ ఎడ్యుకేషన్ AU B.Ed అని ఉంది. థర్డ్ వన్ అట్లా ఇవి ఏటికి ఇవ్వండి. డిస్ట్రిక్ట్ కోడ్ వచ్చేసి మొట్టమొదటిది వచ్చేసి అది ఈస్ట్ గోదావరిలో ఉంది. సెకండ్ వన్ వచ్చేసి మనకి ఇట్లాగా విశాఖపట్నంలో ఉంది. నేను ఆంధ్ర యూనివర్సిటీని సెలెక్ట్ చేసుకున్నానండి. బహుశా ఇప్పుడు నేను ఏం చేశానంటే ఆంధ్ర యూనివర్సిటీలో విశాఖపట్నంలో ఉన్నటువంటి కాలేజీని సెలెక్ట్ చేసుకున్నాను. నేను ఆ కాలేజీని సెలెక్ట్ చేసుకుంటే చూడండి మనకి రైట్ సైడ్లోకి వచ్చేసింది AUVI కనిపించింది మనకి. ఆంధ్ర యూనివర్సిటీ B.Ed ఫస్ట్ దాంట్లో ఉంది. సెకండ్ వన్ వచ్చేసి ANUR అద్దంకి నన్నయ్య యూనివర్సిటీ కాలేజ్ అనేది సెకండ్ ఆప్షన్గా మనం సెలెక్ట్ చేసుకున్నాం. ఆ సెకండ్ ఆప్షన్ అనేది యువతల పక్క వచ్చేసింది. మనం ఇందాక ఆ పక్కన ఉన్నది ఈ పక్క వచ్చేస్తుంది. థర్డ్గా మనం ఏ అప్లై చేసుకున్నామంటే చూడండి ఇక్కడ వెంకటేశ్వర యూనివర్సిటీ, శ్రీ వెంకటేశ్వర యూనివర్సిటీ అనేది అప్లై చేశాను. తిరుపతిలో ఉంది, ఇది అప్లై చేసుకున్నాం. ఇది థర్డ్ ఆప్షన్గా వచ్చింది. నెక్స్ట్ వన్ మనకు ఫోర్త్ ఆప్షన్ కావాలంటే ఫోర్త్ వన్గా ఇది అప్లై చేసుకోవచ్చు ఈ కాలేజ్ గవర్నమెంట్ కాలేజీలో. లేదు అనుకుంటే మన పై ఉన్నటువంటి డిస్టిక్ ఆప్షన్లోకి వెళ్ళి మన డిస్టిక్ సంబంధించి ఏ డిస్టిక్ అయితే ఆ డిస్టిక్ ఓపెన్ చేసుకుని ఇన్స్టిట్యూషన్లోకి వెళ్ళి ప్రైవేట్ అని మనం ఓపెన్ చేసుకోవాలి. ప్రైవేట్ అని ఓపెన్ చేసుకుంటే అక్కడ మన డిస్టిక్ మనం ఏ డిస్టిక్లో ఉంటే ఆ డిస్టిక్ సంబంధించినటువంటి ఆ కాలేజీలన్నీ ఓపెన్ అవుతాయి. ఉదాహరణకి నేను గుంటూరు డిస్టిక్ తీసుకుని ఓపెన్ చేశాను. ఈ గుంటూరు డిస్టిక్లో ఉన్నటువంటి కాలేజెస్ వచ్చేసి BIO బయాలజికల్ సైన్స్ సంబంధించినటువంటి సీట్లో ఉన్నటువంటి ఈ కాలేజీలు అనేది ఉన్నాయి. ఇవి మినిమం ఒక 50 కాలేజీలు ఉన్నాయండి. ఈ కాలేజీల్లో మనకి ఏ కాలేజీ అయితే మనకి ఇంట్రెస్ట్ ఉంటుందో, మనం ఏ కాలేజీకి అయితే ఫస్ట్ ప్రిఫరెన్స్ ఇస్తామో ఆ కాలేజీ మనం క్లిక్ చేసుకోవాలి. ఆ ప్లస్ మార్క్ మీద క్లిక్ చేసుకోవాలి. క్లిక్ చేసుకుంటే అది ఆ సైడ్కి వచ్చి ఇక్కడ క్లిక్ చేసినా కదండి. ఇది క్లిక్ చేసినటువంటి KSKB ఈ కాలేజీని క్లిక్ చేసుకున్నాను. అది ఫోర్త్ ఆప్షన్ కిందకి అక్కడికి వెళ్ళిపోయింది. తర్వాత మరలా నేను ఇంకొక కాలేజీ క్లిక్ చేస్తున్నాను. చూడండి క్లిక్ చేస్తున్నాను. చూడండి ఈ కాలేజీ వేరే కాలేజీకి దాన్ని మళ్ళీ క్లిక్ చేస్తున్నాను. ఆ కాలేజీ కూడా మరలా ఫిఫ్త్ ఆప్షన్గా మనకి మరలా వెళ్తుంది. వినుకొండ BED కాలేజీని క్లిక్ చేస్తున్నాను. చూడండి ఇక్కడ వినుకొండ BED కాలేజ్ అనేది ఇక్కడ లేదు. ఇక అక్కడికి వెళ్ళిపోయింది. మనం ఆప్షన్స్ పెట్టుకున్నటువంటి కాలేజీలోకి వినుకొండ BED కాలేజ్ అనేటువంటిది అక్కడ ఫిఫ్త్ ఆప్షన్లోకి వెళ్ళిపోయింది. చూసారు కదా, మొదటిది నేను ఆంధ్ర యూనివర్సిటీ పెట్టాను, సెకండ్ నన్నయ్య యూనివర్సిటీ పెట్టాను, థర్డ్ వచ్చేసి శ్రీ వెంకటేశ్వర యూనివర్సిటీ పెట్టిన గవర్నమెంట్ కాలేజీలు. ఈ యొక్క ఆరెంజ్ కలర్లో ఉన్నటువంటివి ఈ గవర్నమెంట్ కాలేజెస్. నెక్స్ట్ వచ్చేసి ఇక్కడ వైట్ కలర్లో కొద్దిగా లైట్ గ్రీన్ కలర్లో బ్లూ కలర్లో ఇట్లా కనిపిస్తున్నటువంటివి ఇవి ప్రైవేట్ కాలేజీలు.
ఈ ప్రైవేట్ కాలేజీలు కూడా పెట్టినాం. ఇక్కడ యారో మార్క్స్ పైకి కిందకి ఉన్నాయి చూడండి. పైకి ఇచ్చినటువంటి యారో మార్కు మనం సెకండ్ కాలమ్ ఇచ్చిన దాన్ని ఫస్ట్ కాలమ్ తీసుకెళ్ళాలంటే పైకి నెట్టుకోవచ్చు. ఇది కిందకి యారో మార్క్ ఉన్నది, అది థర్డ్ కాలంలో కింద తీసుకెళ్ళాలంటే అది కిందకి నెక్కితే ఫోర్త్ కాలంలోకి, అట్లా కింద నెక్కుంటూ వెళ్తే ఫిఫ్త్ కాలంలోకి వెళ్తుంది. ఫర్ సపోజ్ మనం వచ్చేసి ఈ కింద కాలంలో ఉన్నటువంటి ఆప్షన్ మనం ఒక దాన్ని ఏదైనా మార్చామంటే చూడండి మారిపోయింది. మనం పైకి నెక్కాం. ఇప్పుడు చూసారా, ఇందాక ఆంధ్ర యూనివర్సిటీ పైన ఉన్నటువంటిది సెకండ్ ఆప్షన్లోకి వెళ్ళింది, దాని కింద నుండి పైకి వెళ్ళిపోయింది. చూసారు కదా. ఇప్పుడు నేను వినుకొండ బీఈడీ కాలేజీని పైకి నెక్కాను, పైకి వెళ్ళింది. లేదు ఇంకా 3 ఆప్షన్లోకి ఎక్కితే మళ్ళీ పైకి వెళ్ళింది. చూసారు కదా. మరలా కిందకు వద్దులు అనుకుంటే కిందకి వచ్చేసి ఇట్లా ఆప్షన్స్ అనేవి మనం ఒకసారి క్లిక్ చేసుకున్న తర్వాత ఒక ఆర్డర్ మార్చుకోవడానికి కూడా మనకి యారో మార్క్స్ అనేది పైకి కిందకి ఇచ్చారు. తర్వాత అసలు వద్దనుకుంటే కనుక పక్కనే డిలీట్ చేసుకోవడానికి ఆ కాలేజీ పక్కన డిలీట్ ఆప్షన్ కూడా ఇవ్వటం అనేది జరిగింది. ఈ విధంగా కాలేజీలన్నీ కూడా ఇచ్చుకున్న తర్వాత మన ర్యాంకుని బట్టి కాలేజీలన్నీ ఇచ్చుకున్న తర్వాత సేవ్ ఆప్షన్ అనేది క్లిక్ చేసుకోవాలి. సేవ్ ఆప్షన్ అనేది క్లిక్ చేసుకుని సేవ్ అండ్ ప్రింట్ ఆప్షన్ క్లిక్ చేసుకోవాలి. అప్పుడు మీ యొక్క మీరు పెట్టుకున్నటువంటి ఆప్షన్స్ అన్నీ కూడా ఒక ప్రింట్ రూపంలో మనకు వస్తాయి. ఇవి మీరు ఒకవేళ ఇలా చేసుకున్న తర్వాత కొద్ది రోజులు మనకి లాస్ట్ డేట్ కన్నా ముందు రోజు వరకు కూడా వెయిట్ చేసి అప్పుడు ఫ్రీజ్ ఆప్షన్స్ అనేది మనం అప్లై చేసుకోవచ్చు. ఒకవేళ ముందుగానే మీ అన్నీ అయిపోయిన తర్వాత ఫ్రీజ్ ఆప్షన్ అనేది కనుక మీరు క్లిక్ చేసుకుంటే తర్వాత ఒకవేళ ఎడిట్ చేసుకోవాలంటే అవ్వదు. మీరు ఏదన్నా సందేహం ఉంటే కాలేజీలు మార్చుకోవాలన్న ఆలోచన ఉంటే కనుక మీరు ముందుగానే సేవ్ అండ్ ప్రింట్ నక్కుని మీకు అన్ని మళ్ళీ లిస్టు మార్చుకోవాలనుకుంటే ఈ యారో మార్క్స్ పైకి కిందకి ఉన్నాయి కదా, పైకి కాలేజీ మార్చుకోవాలా కిందకి మార్చుకోవాలా, అది మార్చుకుంటా జరుపుకుని మీరు మరలా సేవ్ అండ్ ప్రింట్ నక్కుని లాస్ట్గా మనం ఏం చేయాలంటే ఫ్రీజ్ అప్లికేషన్ ఆప్షన్స్ అనేది ఇచ్చిన తర్వాత ఇస్తే మన అప్లికేషన్ వెబ్ ఆప్షన్స్ అనేవి ఇవ్వటం అనేది పూర్తి అవుతుంది. ఆ విధంగా చేస్తే కనుక మీరు ఏవైతే వెబ్ ఆప్షన్స్ పెట్టుకున్నారో ఆ వెబ్ ఆప్షన్స్ అనేది అక్కడ మీరు పూర్తిగా ఇవ్వటం అనేది పూర్తయినట్టుగా మనకి తెలుస్తుంది. ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే కనుక లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.